గాయ్స్, వెల్కమ్ టు బుజ్జిబాలు స్టోరీస్. ఇంకొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు నేను తీసుకున్న కంటెంట్ ఏంటంటే వెయిట్ లాస్ కోసం హోమ్ మేడ్ జ్యూస్ ఒకటి మీకు చూపిస్తానండి. నేను ఏదైతే ఫాలో అవుతున్నానో మీకు అదే చూపిస్తున్నాను. అసలు వెయిట్ లాస్ అంటున్నాం, వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నాం అనేది చాలామందికి ఉన్న క్వశ్చన్ అండి. వెయిట్ గెయిన్ అవ్వడానికి స్పెసిఫిక్గా ఇది రీజన్ అని మనం ఏం చెప్పలేం. కొంతమంది ఏంటి వర్క్ ప్రెజర్స్ వల్ల టైం టు టైం తినక వెయిట్ గెయిన్ అయిపోతారండి. ఇంకొంతమంది ఏంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అని, ఇంకొంతమందికి జీన్స్తో వచ్చే ఒబిసిటీ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు. సో మెనీ రీజన్స్ అండి. కానీ మనకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చి మన డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఫస్ట్ ఇచ్చే సజెషన్ ఏంటండి, మనకి వెయిట్ లాస్ అవ్వండి అని. సో అందుకని మ్యాక్సిమం ఈ రోజులో వెయిట్ లాస్ కోసం చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళడం, యోగా చేయడం, ఫిట్నెస్ సెంటర్స్లో జాయిన్ అవ్వడం, డైటీషియన్ ఇచ్చే చార్ట్ ఫాలో అవ్వడం, ఇలా ఎవరికి కుదిరినట్టు వాళ్ళు చేస్తున్నారండి. కొంతమంది అయితే వెయిట్ తగ్గడం కోసం ఫుడ్ స్కిప్ చేస్తారనమాట. అస్సలు చేయకూడదండి. ఫుడ్ స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంకా ఫర్దర్గా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇంకొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. మనకి విటమిన్స్ డెఫిషియన్సీ రావడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. అలా ఫుడ్ మానేసి మాత్రం వెయిట్ లాస్ అవ్వలేము. ఫుడ్ని కంట్రోల్ చేసుకొని మన బాడీకి కావాల్సిన అన్ని విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబరు అవంతా కరెక్ట్ క్వాంటిటీలో మనం తీసుకుంటే కంపల్సరీగా హెల్తీగా వెయిట్ లాస్ అవుతామండి. సో ఈ హోమ్ మేడ్ వెయిట్ లాస్ జ్యూస్ రెడీ చేసుకోవడం కోసం నేను కొన్ని నట్స్ తీసుకుంటున్నాను. అవేంటంటే సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఆల్మండ్స్, వాల్నట్స్. ఇవి ఓవర్ నైట్ మనం సోక్ చేసి పెట్టుకోవాలండి. వీటితో పాటు ఎనీ వెజిటేబుల్ అండి, లైక్ టమాటో, కుకుంబర్, కీరా, మనకి ఏది పాసిబిలిటీ ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆకుకూర కూడా వేసుకోవచ్చండి. వాటి వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను వీటితో పాటు గ్రాస్ పౌడర్ అండి, గ్రీన్ గ్రాస్ పౌడర్ కూడా యూస్ చేస్తాను. గ్రీన్ గ్రాస్ పౌడర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇంకొంతమంది మీకు లెమను, జింజరు పడే టేస్ట్ నచ్చినట్లయితే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అవి సెట్ అవ్వవు కాబట్టి నేను అవి యాడ్ చేసుకోవట్లేదు. ఫ్లేవర్ కోసం ఎక్స్ట్రా డేట్స్ కూడా, టేస్ట్ కొంచెం స్వీట్ కావాలనుకున్న డేట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే డేట్ కూడా యాడ్ చేసుకోవట్లేదు. సో మనకి వెజిటేబుల్స్తోనే కాదండి, ఈవెన్ మనం ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎనీ హాఫ్ ఫ్రూట్ కూడా యాడ్ చేసుకొని మనం ఈ జ్యూస్ రెడీ చేసుకోవచ్చండి. సో మనం క్విక్గా జ్యూస్ రెడీ చేసేద్దాం. కొంతమందికి ఈ నట్స్ అనేది ఫ్యాట్ కదా అంటారు. ఫ్యాట్స్లో కూడా 2 టైప్స్ అంటండి, గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్. సో బ్యాడ్ ఫ్యాట్ కన్జ్యూమ్ వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇది గుడ్ ఫ్యాట్స్, ఈ నట్స్. సో వీటి వల్ల ఏంటంటే మన స్టమక్ ఫుల్ అయినట్టు అనిపిస్తుంది, మన ఆకలిని కంట్రోల్ చేస్తుంది. అట్లాగే మన బాడీకి కావాల్సిన అన్ని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబరు అంతా మన బాడీకి కావాల్సిన క్వాంటిటీ మొత్తం సప్లై చేస్తుంది. బేసిక్గా నేనైతే డైటీషియన్ కాదండి, ఏదో నాకున్న నాలెడ్జ్తో నేను చెప్తున్నాను. నేను లాస్ట్ 2 months బ్యాక్ ట్రై చేశాను. నేను ఆల్మోస్ట్ 4 kgs తగ్గాను. తర్వాత మా పిల్లలు మళ్ళీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. సో నాకు కుదరలేదు, మళ్ళీ స్టాప్ చేశా. ఈ మధ్య మళ్ళీ వెయిట్ గెయిన్ అనిపిస్తుంది. సో అందుకని మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేశాను కాబట్టి మీకు కూడా రిఫర్ చేస్తున్నాను. దీనివల్ల మాత్రమండి కంపల్సరీగా రిజల్ట్ ఉంటుంది, ట్రస్ట్ మీ. దీంతోపాటు నేను ఇంకేంటి వాకింగ్ కూడా చేస్తున్నాను. మీకు పాసిబిలిటీ ఉంటే వాకింగ్ చేయండి, యోగా చేయండి, దానివల్ల మంచిదేనండి. వన్స్ మనం వెయిట్ గెయిన్ అయ్యామంటే తగ్గడం అనేది చాలా కష్టమండి. సో అందుకని వెయిట్ మనం కంట్రోల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటేనే మనం హెల్తీగా ఫిట్గా ఉంటామండి. అది హెల్తీ డ్రింక్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా లేట్ చేయకుండా ట్రై చేయండి, డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. ఎనీహౌ అండి,
ఓకే, బాయ్ అండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాది స్టార్టప్ ఛానల్ అండి, సో సపోర్ట్ చేయండి.